నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు, ఆరోపణలు పార్టీతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా ఇవాళ ఇరకాటంలో నెట్టేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వాన్నే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బద్నాం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే కొండా సురేఖ ప్రముఖ హీరోయిన్లు ఫిలిం ఫ్యాటర్నిటీ మీద కామెంట్స్ చేశారో అది జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున జాతీయ మీడియా కూడా ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యం. దీంతో ఇవాళ రాహుల్ గాంధీ టార్గెట్గానే కథ నడుస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో సినీ సెలబ్రిటీలు సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారంపై మంత్రి అనవసరంగా నోరు పారేసుకున్నట్టుగా పెద్ద ఎత్తున చాలామంది ప్రముఖులందరూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి. తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాలపైన కొండా సురేఖ పదే పదే ఆరోపణలు చేయడంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రభుత్వంపై దాడి చేయడానికి అస్త్రాలు ఇచ్చినట్లుగా స్పష్టంగా చెప్పొచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేయాలని అనుకున్నటువంటి మంత్రి చివరకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేనటువంటి అక్కినేని కుటుంబాన్ని, సమంతపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి రోడ్డు మీదకి లాగినటువంటి పరిస్థితి. ఇప్పటికే నాగార్జున దాని మీద నాంపల్లి క్రిమినల్ కోర్టులో పెద్ద ఎత్తున కేసులు పెట్టాలని, క్రిమినల్ కేసులు పెట్టాలని డెఫమేషన్ షూట్ కూడా వేసినటువంటి పరిస్థితి, ఏకంగా 100 కోట్లకు. మరోవైపు ఖచ్చితంగా ఇది ఒక అస్త్రం అని ఎందుకంటున్నానంటే, బీజేపీ నేత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి వేసినటువంటి ప్రశ్నే దీనికి నిదర్శనం. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వైష్ణవ్ కొండా సురేఖ ఆరోపణలపై స్పందించాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. ఇక మంత్రి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం అంటూ కూడా కేంద్ర మంత్రి మండిపడుతున్నారు. ఇక సినీ పరిశ్రమను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూపించే ప్రయత్నాలు చేస్తుందో అర్థమవుతుందంటూ కూడా వైష్ణవ్ అంటున్నారు. ఇక సమంత విడాకులపైన కూడా కొండా సురేఖ అంత ఘోరమైనటువంటి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ కూడా ఇవాళ బీజేపీ నిలదీస్తుంది. అంటే కొండా సురేఖ చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఖచ్చితంగా కేంద్ర మంత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పిక్చర్లోకి లాగుతున్నారు. మరోవైపు అక్కినేని అమల కూడా ఈయననే రాహుల్ గాంధీని లాగారు. మరోవైపు ప్రియాంక గాంధీని కూడా లాగినటువంటి పరిస్థితి. చాలామంది సినీ ప్రముఖులందరూ కూడా వాళ్ళ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించినట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు. నిజానికి అశ్వినికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు, అయినా సరే స్పందించాలంటూ కూడా కొండా సురేఖ చేసినటువంటి ఆ కామెంట్స్ కొంత ఓవర్ యాక్షన్కి కారణమని చెప్పక తప్పదు. అంటే దేశానికి ఎంతో గర్వకారణమైనటువంటి వినోద పరిశ్రమను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూపిస్తుందో కొండా ఆరోపణలు, వ్యాఖ్యలతో అందరికీ తెలిసిపోయిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు సమాజంలో ఇలాంటి విమర్శలకి తావు లేదు అనే విమర్శలు కూడా కొంత చేస్తున్నారు. అట్లాంటిది కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కొంత స్పందించకుండా ఉన్నారంటే ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా ఉన్నట్లే అంటూ కూడా ఇవాళ ఏకంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాహుల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి ఈ ఓవరాల్ ఎపిసోడ్లో రాహుల్ గాంధీ మీద కూడా కొంత మరకబడే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అక్కినేని ఫ్యామిలీ టార్గెట్గానే కొంత కథ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కినేని నాగార్జునకు మరో ఊహించినటువంటి ఎదురుదెబ్బ కూడా రాష్ట్రం తగిలింది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య అలాగే సమంత గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అక్కినేని నాగార్జున పరువు నష్టం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పరువును కూడా మొత్తం తీసేసింది ఈ వ్యవహారం. అయితే కన్వెన్షన్ కోసం సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించినందుకే అక్కినేని నాగార్జున సిద్ధమయ్యారని, దానికి సమంత ఒప్పుకోలేదని కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఈ తరుణంలోనే సమంత అలాగే అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకున్నారని కూడా ఆమె బాంబు పేల్చడం పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. అయితే ఈ వివాదం చల్లారక ముందే అక్కినేని నాగార్జునకు మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. సో ఇప్పుడు సినీ హీరో అక్కినేని నాగార్జునపై పోలీస్ కంప్లైంట్ చేశారు. అయితే కొండా సురేఖ విషయంలో ఈ కేసు పెట్టలేదు. అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ నిర్మాణం పైన కూడా తాజాగా ఈ పోలీస్ కేసు నమోదైంది. అంటే తమ్మిడికుంటలో కొంత స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు చేశారు. జనం కోసం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడం పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. మరోవైపు మాదాపూర్ పిఎస్లో కూడా అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కినేని నాగార్జునపై పోలీస్ కేసు నమోదు కావడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయిస్తోందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇక జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి చేత రేవంత్ రెడ్డి స్వయంగా కేసు వేయించారని గులాబీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇక కొండా సురేఖ పైన 100 కోట్లకు సంబంధించినటువంటి పరువు నష్టం దావా నాగార్జున వేసినటువంటి సందర్భంగా దాన్ని డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు అక్కినేని నాగార్జున నిరికిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో కన్వెన్షన్ ఇప్పటికే హైడ్రా అధికారులు కూల్చేసినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆ కట్టడాన్ని కూల్చేశారు. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వటం, నాగార్జున మీద కేసు ఫైల్ అవటం, మరోవైపు కొండా సురేఖ మీద కొంత 100 కోట్లకు నాగార్జున ఇవాళ ఎప్పుడైతే నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు వేశారో అప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఈ కేసు నాగార్జున మీద ఉల్టా కేసు నమోదవటం, ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి రివర్స్ అటాక్లో భాగమే అనే విమర్శ చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో ఎంటైర్ ఎపిసోడ్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పడుతోంది. మరోవైపు స్పష్టంగా రాహుల్కి వివాదం చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాత్రం కొంత
రివర్స్ అటాక్ స్టార్ట్ చేసి అది కాస్త ఏ విధంగా ముందుకెళ్తుంది, మరి అది రివర్స్ అటాక్ కాస్త మరి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో మరి ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు కూడా నాగార్జునని రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేశారు, ఆ కుటుంబం ఎందుకు టార్గెట్ అవుతుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.